మనము ఇది రైతు ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతాం. గతంలో అసలు గ్రీసులకు లిఫ్ట్ ఇరిగేషన్ గ్రీసులకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఎగువ రాష్ట్రంలో కర్ణాటకతో మాట్లాడుకొని ఆ డ్యాములు రిపేర్ చేయించి అంటే భావితరాల భవిష్యత్తులో ఎటువంటి కానీ ఇబ్బంది కలగకుండా తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి ఏ విధమైందో మీరు ఒకసారి గమనించుకోవాలా. రాష్ట్ర ప్రజానికం కానివ్వండి, మన కేసుకురాల రైతాంగం అంతా కూడా ఈరోజు మీకు తెలిసినట్లయితే గతంలో మనం కేసుకినాలకు నీళ్లు రావాలంటే సుంకేసుల కారణం కలెక్టర్ ఆఫీసుల కారణం ధర్నాలు చేసేవాళ్ళం, మేమంతా కూడా చేసినాం. కానీ ఈరోజు గర్వంగా మనం ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ మల్లెల కాడ పంపులు బటన్ ఒత్తుకుని నీళ్లు వస్తున్నాయంటే దానికి ఏకైక కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 300 పైకోట్లతో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి HNS కు నీళ్ళు ఇచ్చారు, కేసుకినాలకు నీళ్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే మళ్ళీ పైకి ఉన్నటువంటి దాదాపు 40 కిలోమీటర్ నుంచే కర్నూలు వరకు తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశంతో మల్యాల కాడ 2 పంపులు పెట్టి మల్యాల నుంచి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా పైకి నీళ్లు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఇందాక చెప్పినట్లు ఇంకా మనకు రబీకి నీళ్లు లేనటువంటి పరిస్థితి. అంటే ఏదో విధంగా ఒక సోర్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజానికంతా కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత ఎవరన్నా ఉన్నారంటే అది ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన పట్ల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు చేసినటువంటి చర్యల వల్లే ఈరోజు రబీ పంటకు కేసుకినాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఇది జిల్లా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడి తీసుకుని మంచి లాభాల బాటలోకి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతోని పాపం 2 రోజులు మేడం చాలా నిన్ను సఫర్ చేశాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు పైకి ఎక్స్క్లేట్ చేసుకుంటూ మనం ఈరోజు రైతాంగాన్ని ఏదైనా సరే మనం నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి చెప్పినందుకు మీకు కూడా మా ఎమ్మెల్యేల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ అన్నాడు. అందరు కవర్ అవుతున్నారులే. బావా నువ్వు అట్లా జరుగు మీరు అట్లా ఎరికివ్వండి, మీరు అట్లా కొంచెం అంత కవర్ అవుతుంది, అంత మొత్తం వస్తుంది. ముఖాలు వచ్చేటట్టు లేదన్నా మొత్తం వచ్చేస్తుంది. పట్టుకో రవి, ఎక్కడ పెట్టినావు రవి? సార్ పట్టుకో సార్ నువ్వు. ఓకే రానా నువ్వు రానా అందుకే నేను అందరూ చేయొద్దులే.
ఉండు రవేనా అయిపోయి ఇప్పుడే అదే తీసుకో బాగా ఎక్కడ కింది ఇక్కడ చూడు అది ఇప్పుడు నువ్వు విశ్వనాథ్ గట్టి పట్టుకో వినాకమయ్య మళ్ళా లేచి కొట్టాడు అది సుబ్బాడు నువ్వు వచ్చాడు అందరు సీనియర్ సీనియర్ జూనియర్ ఏమన్నారు నువ్వు చాలా వేసుకోసాను బాగుంది నీకు వేసుకున్నా సార్ అన్నకండి అన్న తీసుకున్నా చాలా ఆంటీ కలెక్ట్ చేస్తున్నారు అన్న అందరికీ థ్యాంక్స్ అండి అది ఉంది సార్ ఉంది సార్ బ్యాగ్ తెచ్చిందే బాగుండేది రవి పెట్టి బ్యాచ్ తీసుకుని పోయిరా బస్ స్టాండ్ అడుగుదాం బస్సు రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో కానీ మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ బస్సు ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగ్లు పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు. మాకు డబ్బులు మా ఆఫీస్ దగ్గర నేషన్ తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏవేవైతే క్వశ్చన్స్ అడిగారో అన్నిటికీ మేము ఆన్సర్ కూడా ఇచ్చేసాము క్లియర్గా. ఇందాక మాట్లాడారంతా కూడా. తర్వాత అంతా అయిపోయి ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చారు. అక్కడ ఇక్కడ వద్దు, అక్కడే ఆఫీస్లో మాట్లాడతాము, ఇక్కడ ఇంటి దగ్గర వద్దు అని అక్కడ ఎవరో చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మీరు అదే 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 సో మీరు మాట్లాడతారనేసి. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీకు తెలియాలి కదా. ఓకే. అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ ఇంతకాలం మాకు మా ఆఫీస్ దగ్గర నేషన్ తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏవేవైతే క్వశ్చన్స్ అడిగారో అన్నిటికీ మేము ఆన్సర్ కూడా ఇచ్చేసాము క్లియర్గా. ఇందాక మాట్లాడారంతా కూడా. తర్వాత అంతా అయిపోయి ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చారు. అక్కడ ఇక్కడ వద్దు, అక్కడే ఆఫీస్లో మాట్లాడతాము, ఇక్కడ ఇంటి దగ్గర వద్దు అని అక్కడ ఎవరో చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మీరు అదే 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 సో మీరు మాట్లాడతారనేసి. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీకు తెలియాలి కదా.
సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కోర్టు ద్వారా అయితే లేట్ అవుతుంది, కోర్టుకి ఎందుకు పెట్టారు అనేసి అన్నారు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రొసీజర్ ఉంటుంది, కోర్టు ద్వారా పెట్టి మనం చేపించాలి. సో అది స్పీడప్ చేయడానికి మేము ఆల్రెడీ కష్టపడుతున్నామని చెప్పాము. తర్వాత ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటిదాకా ఫైల్ ఎక్కడి దాకా మూవ్ అయిందని 2023 నుంచి జరిగిన ఈ స్కామ్లో 2023 నుంచి వాళ్ళకు వచ్చిన డబ్బులతోటి వాళ్ళు కొన్న ల్యాండ్లు, బైక్లు, కార్లు, అలాగే బ్యాంకులో ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఇదంతా కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్స్ చేసేసి కలెక్టర్ ఆఫీస్కి పంపించాము, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఆఫీస్ కూడా పంపించాము. పంపించిన తర్వాత కూడా ఎవ్రీ వీక్ మా ఎస్ఐ ఎవరో ఒకరిని పంపిస్తూనే ఉన్నాం మేము. మండే ఇట్లా తొందరగా చేయండి, ఇక్కడ ఇష్యూ మాకు అవుతుంది, ఎంత తొందరగా రిజాల్వ్ చేస్తే అంత మంచిదని పంపించాము. అప్పుడు మీకు కూడా అప్పుడు చెప్పాము, మీరు కూడా మాట్లాడారు, మీరు కూడా ఫాలోఅప్ చేపిస్తున్నారు, ఆ విషయం కూడా చెప్పాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీరారెడ్డికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని ఇంటి దగ్గర వాళ్ళందరూ ఉండకూడదు, వాళ్ళు ఊరిడిపించాలని చెప్పాను. ఎవరెవరైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ మనకి క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పంపించాము. మిగతా వాళ్ళని పంపించడం అనేది మనకు అధికారం లేదు. ఒకవేళ అట్లా చేసినట్లయితే హైకోర్టులో మా పైన కేసులు అవుతాయి అనేది క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పటిదాకా ఎంత సీజ్ అయింది, ఎవరెవరి ద్వారా అయిందనేది క్లియర్గా చెప్పేశాము. ల్యాండ్ ఎక్కడ సీజ్ చేశాము, అండ్ ప్లాట్లు ఎక్కడ కొన్నారు, బంగారం ఎక్కడ పెట్టారు, అండ్ మన ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశాము, ఇదంతా కూడా అడిగారు. ఒక నిమిషం, మీరందరూ డబ్బులు ఏ విధంగా ఇచ్చి ఇరుక్కుపోయి మీరు రిస్క్ తీసుకొని మీరు ఇబ్బందులు పడి ఈ స్థాయికి ఇప్పుడు కూర్చొని మీరు ఇచ్చేస్తున్నారో దానికన్నా పెద్ద రిస్క్ నేను తీసుకుంటున్నా. ఏంది, ఈ మిగతా సగం డబ్బులు రికవరీ కాకపోయినా, ఆస్తులలో వాళ్ళు చూపెట్టకపోయినా మిగతా సగం డబ్బులు నేను ఇప్పిస్తానంటున్నా. మీ భారం ఎంతుందో దానికి ఎక్కువ భారం నా నెత్తి మీదకి నేను వేసుకుంటున్నా. నా గురించి కూడా మీరు నా మాటకి విలువ ఇవ్వాలా, మీరు అర్థమైందా? మీకన్నా ఎక్కువ భారం నా నెత్తి మీద 15 కోట్లు. మీరు అందరు కలిసి 35 కోట్లు అంటే 15 కోట్ల అప్పు నేను నా మీదకి వేసుకుని నేను పంచాయతీ పెంచబోతున్నాను. సో నాకు నా మీద భారం ఎక్కువ ఉంది. ఒక పక్కన నాకు కూడా చెప్తున్నారు చాలా మంది సలహాలు, ఏమని, టైం ఇవ్వద్దు, టైం చెప్పకండి మేడం, టైం చెప్పకండి. కానీ నేను మీరంతా నా వాళ్ళు, నాకు కూడా బాధ్యత ఉంది కదా. మీరు కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని విధాలుగా చేపిస్తాను. ఇంకొక చిన్న నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్లి పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా ఏదైనా ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీ మొదలవుతుంది, అవునా కదా? అప్పుడు మనం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లాలన్నా, లోకేష్ కాడికి పోవాలన్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోవాలన్నా, ఎవరి కాడికి పోవాలన్నా, అనితా గారి దగ్గరికి పోవాలన్నా కూడా ఇంతమందిని తీసుకుపోతే అందరు లోపల రానియరు, అవునా కదా? మీరందరూ కూర్చొని పోవాలంటే మనం 300 మంది 400 మంది పోతే అందరిని ఒకేసారి రానియరు కదా, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నాకు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అందరు ఇప్పుడు ఎట్లో వచ్చినారో లేదా ఊరికెళ్లి మాట్లాడుకుంటారో, మీ అందరి తరపు నుంచి ఒక 10 మంది పెద్ద మనుషులు ముందు పెట్టండి. దాంట్లో ఆడవాళ్ళని పెట్టండి, యువతని పెట్టండి, ఎవరైనా చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరిని పెడతారో పెట్టుకోండి. ఒక 10 మంది ఒక కమిటీ లాగా ఫామ్ అవ్వండి. సో ఏ జరుగుతున్నా మీకు వాళ్ళ 10 మంది తరపున నుంచి మీకు తెలియజేస్తాము. ఒకవేళ అందరూ విజయవాడకి 10 మందిని తీసుకుపోతామా, అందరిని తీసుకుపోతామని తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికైతే నాకు 10 మంది ఒక కమిటీ ఫామ్ కావాలా, అర్థమైంది కదా? ఇప్పుడు రేపు పొద్దున పై వాళ్ళతో మనం మాట్లాడాలంటే అందరం మనం తీసుకొని పోలేం కదా, అర్థమవుతుందా లేదా? నేను ఒక 10 మంది. మీ పొదుపు సంఘాలు ఉన్నాయా? మీ పొదుపు సంఘాల్లో లీడర్లకి ఒక లీడర్ ఉంటారు కదా, అంతా ఉంటారు కదా, అట్లా అనుకోండి. మీ అందరికి కలిపి ఒక 10 మంది నాకు పేర్లు ఇస్తే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, నేను ఏం చేయబోతున్నాను, డబ్బులు ఎట్లా వస్తాయి, ఏం చేస్తామనేది పై లెవెల్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఆ 10 మంది నేను తీసుకొని పోతా, ఓకేనా? అప్పుడు మీరు 10 ఇన్నిసార్లు మీరు తిరగాల్సిన అవసరం ఉండదు. మీరు కావాలంటే వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో 10 మందిని కూర్చోబెట్టుకుని ఏం జరుగుతుంది, ఎక్కడ వరకు ఫైల్ పోయింది, ఎంత డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఆ 10 మంది మీకు చెప్తారు, ఓకేనా? తుంగభద్ర డ్యాంలో వాటర్ లెవెల్ అంతా కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మనకి ఎప్పుడూ వచ్చే వాటర్ కేసీ కెనాల్ 0 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ వరకు కూడా మనకి వాటర్ రావడం ఆగిపోయింది. మనకి 0 నుంచి 150 కిలోమీటర్స్ లో నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని వస్తాయి. దగ్గర మనకి 50,000 ఎకరాల వరకు స్టాండింగ్ క్రాప్ అక్కడ ఉంది. ఎక్కువగా ఆరుతడి పంటలు ఉన్నాయి, జోవార్, మేజ్, రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, కొంతమేర ప్యాడీ కూడా మనకి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం
రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మనకి కేసీ కెనాల్లో వాటర్ లేనప్పటికీ కూడా వేరే చోట వాటర్ని జుడిషియస్ గా వాడి అక్కడ సేవింగ్ పెట్టి మన రైతుల్ని ఆదుకోవాలి అన్న మంచి సంకల్పంతో గౌరవ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అలాగే వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ గారికి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతుకి ఏ ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మనకి మల్యాల ముచ్చుమర్రు లిఫ్ట్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి నమస్కారం. దొర్నిపాడులో కొద్ది నెలల క్రితము ఒకటి డిపాజిటర్ యాక్ట్స్ కింద ఒక కేసు కట్టడం జరిగింది. దీనిలో వివరాలు వచ్చేసి దొర్నిపాడు అనే ఒక విలేజ్లో అందులో ఈ కేసులోని ముద్దాయిలు రాజారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వీరారెడ్డి, ఇంకొక A4 శ్రీకాంత్ అతను కూడా వీళ్ళందరూ హెల్త్ అండ్ వెల్త్ ఫినాన్స్ కంపెనీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పేసి ప్రజలకి వాళ్ళ దగ్గర నుండి ముందు ఒక 2.5 lakh డిపాజిట్స్ 2023లో, 2024లో 3 lakhs, 2025లో 3.5 అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి డిపాజిట్స్ అన్నీ కూడా హెల్త్ అండ్ వెల్త్ ఫినాన్స్ లిమిటెడ్ అనే ఒక బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డిపాజిట్స్ తీసుకోవడం జరిగింది. దీనికి గాను మంత్లీ 40,000 వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసి ఇదంతా జరగడం జరిగింది. అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ వీళ్ళందరికీ అమౌంట్ రాలేదనే ఉద్దేశంతో మన దగ్గరికి ఫ్రాడ్ జరిగింది అని మన దగ్గర కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళపైన అన్ని సెక్షన్స్ పెట్టేసి డిపాజిటర్ యాక్ట్ సెక్షన్స్ కూడా మేము యాడ్ చేసాము. తర్వాత విచారణలో భాగంగా వీళ్ళందరినీ ఎవరైతే ముద్దాయిలు A1 to A4 ఉన్నారో అందరినీ కూడా రిమాండ్ పంపించడం జరిగింది. ప్రస్తుతం కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు దొర్నిపాడుకు సంబంధించిన ప్రజలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మా డబ్బులు ఇంకా రాలేదు, మా డబ్బులు తొందరగా ఇప్పించండి అనే ఒక ఉద్దేశంతో వచ్చి మా ఆఫీస్ ముందు వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. దాని తర్వాత మేము కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము అసలు ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎంత అమౌంట్ సీజ్ అయింది అనేది. సో ఈ కేసులో బేసిక్గా మేము బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే A1 to A4 ఉన్నారో వాళ్ళ అకౌంట్స్, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇంకా వాళ్ళ భార్య పిల్లలకి ఉంటే ఆల్మోస్ట్ 24 అకౌంట్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 2023 నుంచి ఈ స్కామ్ స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత ఏమైనా ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, బైక్లు, కార్లు కొన్నా ఇవన్నీ కూడా ఈ కేసులో సీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా సీజ్ చేయడం కూడా జరిగింది. వీ హ్యావ్ సీజ్డ్ 2 cars అండ్ ఒక బైక్. అలాగే వీళ్ళు కొన్న ల్యాండ్ ఒకటి ఎలనూరులో ఒకటి ల్యాండ్ 8.94 acres ల్యాండ్ సీజ్ చేయడం జరిగింది, డాక్యుమెంట్స్. అలాగే హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉండడం జరిగింది, అది కూడా సీజ్ చేశాము. అండ్ ఈ అమౌంట్తో వీళ్ళు కొన్న బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్కి కలెక్టర్ ఆఫీస్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ కూడా పంపించాము. అక్కడి నుంచి ఆర్డర్స్ ఒక్కసారి జీవో పాస్ అయ్యి వస్తే కలెక్టర్ గారు కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసి కోర్టు ముందు పెడతారు ఆ రిపోర్ట్ కూడా. సో ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడ్గానే జరుగుతుంది. అయితే ఈరోజు ప్రజలు అడిగిన క్వశ్చన్స్ బేసిక్గా ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే FIR కట్టాము, మేము ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నామని చెప్పాము. అయితే కోర్టు ద్వారా ఎలా పెడతారు, కోర్టులో పెడితే మాకు టైం పడుతుంది అది ఇదని వాళ్ళు ఎలిగేషన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకసారి కేసు కనుక పడితే మాత్రం దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, చట్టం ఉంటుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళని రిమాండ్ పంపించాము. తర్వాత జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా కోర్టు ముందు పెడతాము. కోర్టు డిసైడ్ చేస్తుంది. అధికారం, డబ్బులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదు అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమంటే ఆల్రెడీ మేము చెప్పినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్కి, కలెక్టర్ గారికి పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలందరూ బాధపడుతున్నారు. అందరికీ నమస్కారం. మనకి తుంగభద్ర డ్యామ్ మరమ్మతులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గత 70 సంవత్సరాల నుంచి కనీసం గ్రీస్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి గేట్లు కొట్టుకుపోయినప్పుడు
మనకి ఇమ్మీడియట్గా వాటర్ ఉన్నప్పుడు కూడా గేట్లు ఏర్పాటు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ 70 గేట్లు 33 గేట్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా ఈ ఇయర్ చేయాలన్న ఉద్దేశంతో పక్క రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రభుత్వము ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఐఏబీ మీటింగ్ జరిగిన రోజే 0 to 150 వరకు కేసీ కెనాల్కు నీళ్ళు ఇవ్వలేమని కూడా ఆ రోజు ఐఏబీ మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ గతంలో తుఫాన్ల కారణంగా రైతులు ఫస్ట్ వేసిన పంట బాగా నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా గిట్టుబాటు ధర లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడినాయి, నీళ్లు ఉన్నాయి కదా అన్నట్లు మళ్ళీ రైతులు పంట వేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు రైతు ఇప్పుడు సడన్గా నీళ్ళు రాకపోయేసరికి, ఎందుకంటే బాగా విత్తనం పట్టే స్టేజ్లో ఉన్నాయి పంటలు, ఇటువంటి పరిస్థితుల్లో రైతుల ఆందోళన చేస్తూ ఉంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఇష్యూను మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ మినిస్టర్ గారితో అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి మాకు వెంటనే అంటే ఏదేదైతే అధికారులతో కూడా మాట్లాడి మన జిల్లా కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఎట్లా నీళ్ళు ఇవ్వగలుగుతామని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. ఏదైతే మాకు ఇప్పుడు ముఖ్యంగా ఈ నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం ఈ 3 0 to 150 వరకు నీళ్లు ఉంటాయి. మాది ఎస్పెషల్లీ గడివేముల మండలము టైలెండ్ లాస్ట్ తూడిచెర్ల దగ్గర మాది లాస్ట్ ఉంటుంది. కాబట్టి అంతవరకు నీళ్ళు రావడం కష్టం. ఒకటే ఏ ఒక్క రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏవైతే రైతులు స్టాండింగ్ క్రాప్ వేశారో దానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో మల్యాల నుంచి ముచ్చుమరి నుంచి పంపుల ద్వారా నీళ్ళు ఇవ్వాలా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా లాస్ట్ చివరి ప్రతి ఒక్క రైతుకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనికి కూడా తీసుకొని తప్పకుండా ఇది పంట వచ్చేంత వరకు ఎవరికీ నష్టపోకూడదు అన్న నిర్ణయంతో తీసుకోవడం వల్ల మా రైతాంగం అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, మన జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి, అలాగే ఫరూక్ అన్న గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, ముగ్గురం ఎమ్మెల్యేలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని కూడా ఈ వాటర్ ఏదైతే మనకి ఇప్పుడు వదులుతూ ఉన్నారో దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, అలాగే మేము ప్రజాప్రతినిధులు కూడా ఉన్నాము. అందరి సమన్వయంతో అందరూ భాగస్వాములై ఏ ఒక్క ఎకరా కూడా నష్టపోకుండా రైతులకు అందరికీ నీళ్ళు ఇచ్చేలాగా నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వకంగా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.